సరే, ఈ వాహన మిత్ర పేరుతో ఆటో డ్రైవర్లు మోసం చేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆటో డ్రైవర్లు చెప్తారు. ఇప్పుడు ప్రకటించినటువంటి ఏదైతే 15,000 ఉందో రోజుకి 41 రూపాయి 60 పైసలు పడుతుంది మాకు. ఈ 41 60 పైసలు అనేది మా కుటుంబాలకు ఎలా ఉంటది? కనీసం అందరికీ ఫ్రీ పెట్టడం వల్ల మా ఆటోలు ఎక్కే పరిస్థితి లేదు. దీనికి ఏదన్నా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు బిలో పవర్టీ ఆ రకంగా పెడితే మాకు ఏదైనా ఆటోలకు ఏదైనా జీవనాధారం దొరుకుతుంది అనేది ఆడవర్షం. అంటే ఇప్పుడు ఆ విధంగా విమర్శించే వాళ్ళు బహుశా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయి ఉంటారు నేను అనుకుంటున్నా. వాళ్ళ జాగ్రత్త మాట్లాడిస్తున్నారని నేను అనుకుంటున్నా. చాలా మంది నేను విన్నా 15,000 రూపాయలు ప్రకటించిన తర్వాత దానికి అనుకూలంగా మాట్లాడినటువంటి పాలాభిషేకం చేశారు చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి ఎవరైతే ఏ పథకం అయినా విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎంత 1 కోటి రూపాయలు ఇవ్వండి మీకు, దాన్ని కూడా విమర్శిస్తారు మీకు 2 కోట్లు రావాలని. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడేదానికి వాళ్ళ అర్థం లేదు, పర్థం లేదు. జనం కూడా అనుకుంటున్నారు, ఒరే మీరు ఆపంటారా బాబు, మీ సోది ఇలాగ చచ్చిపోతున్నాము. ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ఒక నాయకుడిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. నాకు తెలిసి ఈ ఉమ్మడి రాష్ట్రంలో తర్వాత విభజిత రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా శాసనసభకు రాకుండా నాకు ప్రత్యేకమైనటువంటి హోదా ఇస్తేనే వస్తాను, నీకు వచ్చింది ఆఫ్టర్ ఆల్ 11 సీట్లు, నీకు వచ్చింది 11 సీట్లు, కూటమికి వచ్చింది 124 సీట్లు, 124 సీట్లు వచ్చినాయి, నీకు 11 వచ్చినాయి. నీకు ప్రత్యేక హోదా రావాలంటే, ప్రతిపక్ష నాయకుడు హోదా రావాలంటే, కేబినెట్ ర్యాంకు రావాలంటే 10% మొత్తం సీట్లో నీకు రావాలా? నీకు వచ్చింది 11 కదా, ముష్టి 11 వచ్చినాయి నీకు. జనాలు ఇన్ని సీట్లు కొట్టారు. ఇన్ని సీట్లు రావాలనేది ఎక్కడ రాజ్యాంగం లేదనేది వైసీపీ వాదన. నేననేది అదే, ఇన్ని సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది లేదనేది లేదని అన్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు 2019-24 మధ్య ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? నీ దగ్గర నుంచి నేను 4 లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా పోద్ది అన్నాడు. ఎందుకన్నాడు? లేదన్నారు కదా మీరు. మరి ఆ మాట ఎందుకన్నాడు అంటున్నా నేను. అసెంబ్లీలో ఆయన అన్నాడు కదా, ఎందుకన్నాడు అంటున్నా. అది చట్టంలో ఉందా లేదా అనేది కాదు. కొన్ని సాంప్రదాయాలు మనకి ఈ పార్లమెంటరీ వ్యవస్థలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ. ఒకప్పుడు బీజేపీకి 2 సీట్లే ఉన్నాయి, ప్రతిపక్ష హోదా ఇచ్చారా? మొన్న లక్ష్మణ గారి గురించి చెప్తున్నాడు ఆయన. 1978లో 60 సీట్లు వచ్చినాయి జనతా పార్టీకి, లక్ష్మణ గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే కావాల్సినటువంటి సీట్లు వచ్చినాయి ఆయనకి. తెల్లారి పొద్దున ఆయన వచ్చేసరికి 4 పోయారు, పారిపోయారు. అంటే వేరే పార్టీ, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. అందుకని ఆయన నాకు ఆయనే అన్నాడేమని, నా ప్రతిపక్ష హోదా తీసేయండి అని చెప్పి ఆయనే ముందుకొచ్చి స్వయంగా చేశాడు. నాకు వద్దు ప్రతిపక్ష హోదా, దానికి తగ్గ సీట్లు నాకు లేవు అని చెప్పని. ఎంత పెద్ద హృదయం అది! ఎందుకన్నాడు? ఇప్పుడు కాదు, 1975లో. ఈ గోలేందండి, చిన్నపిల్లాడు మారం చేస్తారే. అరే నీకు సమస్యలు ఉంటే, నీ పులివెందులకు సంబంధించిన సమస్యలు, నువ్వు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నాయకుడివి, రాష్ట్రానికే నీది ఒక ప్రతిపక్ష పార్టీ అని చెప్పి అంటున్నావు. నీ పులివెందుల సమస్యలు ఉంటాయి, రాష్ట్రంలో సమస్యలు ఉంటాయి. వచ్చి స్పీకర్ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నువ్వు ఎంత సమయం అడుగుతా, నీకు అంత సమయం ఇస్తావా? నువ్వు రా, మేము మాట్లాడే సమయం అడుగుతాం అనేది వైసీపీ వాదన. మేము ప్రతిపక్ష హోదా అని చెప్పి, మేము క్యాబినెట్ హోదా దాని గురించి ఫైట్ చేయట్లేదు, మేము మాట్లాడే సమయాన్ని అనేది ఇస్తున్నామని చెప్పి అన్నారు. మామూలుగా వస్తే ఎమ్మెల్యే హోదానే కదా. అవును అనే వర్షంలో నువ్వు తెచ్చుకోపోయావో 18 సీట్లు. మరి మామూలుగా వస్తే కరెక్టే నువ్వు అన్నది. మరి ఎందుకు తెచ్చుకోవాలి? నేను చేతగాల నీకు సమయం ఇస్తా అంటున్నాము. నువ్వు పులివెందుల ఎమ్మెల్యేగా సమయం ఇస్తావు, ప్రతిపక్ష నాయకుడిగా నీకు ఇవ్వడానికి అవకాశం లేదు. నువ్వు కోర్టుకు పోయావు. ఇప్పుడు హైకోర్టుకు, సుప్రీంకోర్టు. నేనేమంటానంటే హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు కాదు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పని నెదర్లాండ్స్ లో హేగ్ అని ఉంటుంది. అక్కడ కూడా నువ్వు ఎక్కడ పోయినా కూడా తిరస్కరిస్తారు. ఎందుకని ఎవరికి లేనటువంటి హోదా నీకెందుకు ఇస్తారు? సుప్రీంకోర్టు తెలియదా? హైకోర్టు తెలియదా? నువ్వు అక్కడే మగాడివా? అసలు ఇదేందో అసలు నాకు అర్థం కాదు. అంటే నా హోదా ఇస్తేనే నేను వస్తానని చెప్పని అంటాం, నీ చేతగా అంటాను, అది నీ వీక్నెస్ అని చెప్పని నేను అనుకుంటున్నాను. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరణ చేయడం అనేది మరోసారి చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకి కట్టబెడతాననేది వైసీపీ వాదన. వైసీపీ స్పందన. పీపీపీ అంటేనే ప్రైవేట్ కార్పొరేట్ కట్టబెట్టడమే చంద్రబాబు గారు ఆయన యొక్క నైజం అనేది జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్తారు. దాని మీద కూడా వైసీపీ పెద్ద ఉద్యమం లాగా అడవుడు చేశారు. పీపుల్స్ పబ్లిక్ పార్టిసిపేషన్.
పిపిపి అంటే వాళ్ళు ఉద్యమం చేసింది కేవలం వాళ్ళ కార్యకర్తలు. జనం ఎవరు కూడాను, సామాన్య జనం ఎవరు కూడాను ఆ ఉద్యమంలో పాల్గొనాలి. వాళ్ళు ఏది 17 ఏమో వైద్య కళాశాలలు, ప్రభుత్వ కళాశాలలు అని చెప్పాను. అసలు నిజంగా పూర్తి చేసుకొని అక్కడ పిల్లలు చదువుకుంటున్నటువంటివి, అక్కడ పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటివి 1, 2 5 ఉన్నాయండి. 5 నేననేది పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి. లోనకి వెళ్ళాలి మనం. ఇప్పుడు లోనకి వెళ్ళి ఇప్పుడు నీ పొట్టలో నువ్వు కనిపించడం కాదు. గవర్నమెంట్ లాస్ట్ లో 5 మెడికల్ కాలేజీలు కౌన్సిలింగ్ చేశారు స్టూడెంట్స్ అక్కడ. నేను అనేది అదే, నువ్వు బయటికి బాగానే కనిపిస్తున్నావు, నీ కిడ్నీ ఎలా ఉంది, నీ లివర్ ఎలా ఉంది, వాటి ఫంక్షనింగ్ ఎలా ఉందో నాకేం తెలుసు, నీ ప్రోస్ట్రేట్ ఎలా ఉందో నాకేం తెలుసు. లోన పోయి చూడమంటున్నా నేను. విద్యార్థులు బాగా చదువుకోవాలంటే సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీ, నేను దాని గురించి మాట్లాడుతున్నా. సో నీకు 5 సంవత్సరాలు సమయం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని నువ్వు దుర్వినియోగం చేశావు, నువ్వు అవినీతి చేశావు, వాటిని కూడా నువ్వు సక్రమంగా కట్టలా. నువ్వు అన్నటువంటి 17 కాలేజీలు కట్టడానికి 5 సంవత్సరాలు పట్టుద్దా నీకు? ఈ పాటికలు పూర్తి అయిపోవాలనే కొన్ని పునాదిలోనే ఉన్నాయి, కేవలం మనకి ఏదో సోవలు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల. అందుకని వాళ్ళు కేవలం ఇవాళ దుమ్మెత్తిపోయాలా, ఏదో విమర్శ చేయాలని చెప్పని చేస్తారు. ఎందుకంటే మనం ఊకే మాట్లాడుకోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఉదాహరణ చెప్తున్నాను నేను, మీరు కూడా వచ్చేటప్పుడు కారు వేసుకొని వస్తే అక్కడ గట్టి రావాలి డబ్బులు. ఇప్పుడు నేషనల్ హైవేస్ ప్రభుత్వం ప్రైవేటా? ప్రైవేటే కదా. ఎందుకు అవుద్ది? ప్రైవేట్ కాదే, నేషనల్ హైవే అథారిటీ అని ఉంటుంది. నేషనల్ హైవే అథారిటీ మీ విజయవాడలోనే ఉంది. టోల్ గేట్ అనేది, టోల్ గేట్ ప్రైవేట్ అండి. టోల్ గేట్ ప్రైవేట్, హైవే గవర్నమెంట్. హైవే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. అందుకనే నేను పిపిపి, అది కూడా పిపిపి మోడల్లో నడుస్తుంది అంటున్నా నేను. టోల్ గేటు నీకు హైవేలు పిపిపి మోడల్ ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడైనా. ప్రభుత్వం అన్ని డబ్బులు కట్టలేదు, అందుకని టోల్ గేట్ పెట్టారు. ఎంతకాలం? శాశ్వతం కాదు. కొంత పీరియడ్ లో మాత్రం ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత. అందుకని ఇక్కడ ప్రభుత్వం యొక్క పాత్ర అంటే డెసిషన్ మేకింగ్ ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. ఎన్ని సీట్లు ఉండాలా? పేదవాడికి వైద్యం దూరం చేస్తున్నారు, పేదవాడికి వైద్య విద్య దూరం చేస్తారని వైసీపీ వాదం. వాళ్ళు దూరం చేశారు. ఇప్పుడు ఈ పిపిపి మోడల్ రావటం వల్ల పేదవాళ్ళకి అటు డబ్బులు కడతానన్న వాళ్ళకి ఇద్దరికీ లాభం చేకూర్చేటటువంటి విధానం పిపిపి అని తెలియనటువంటి వాళ్ళు అంటుంటారు. కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు కూడా అంటున్నారు, నాకు బాధ వేస్తుంది పాపం. వాళ్ళు కేరళ ఏం చేస్తున్నారు చెప్పమనండి, అంతకుముందు వెస్ట్ బెంగాల్ ఏం చేశారు చెప్పమనండి, వాళ్ళు అనుకుంటున్నటువంటి చైనాలో ఏం చేస్తున్నారు చెప్పమనండి. నేను ఛాలెంజ్ చేస్తా. నేను క్యూబా వెళ్ళొచ్చా, కమ్యూనిస్ట్ పార్టీ ఏలుతున్నటువంటి క్యూబాకి వెళ్ళొచ్చా. అక్కడ హోటళ్ళన్నీ స్పెయిన్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. మీరు చూడలా, ఏ కమ్యూనిస్ట్ నాయకుడు చూడలా క్యూబా? నేను చూసి వచ్చా, హవానా వెళ్ళొచ్చా. 6 రోజులు ఉన్నా. అక్కడ హోటళ్ళు, రోడ్లు మొత్తం స్పెయిన్ వాళ్ళకి ఇస్తున్నారు. అంటే ఒకప్పుడు స్పెయిన్ పరిపాలించింది క్యూబాని. మరి అక్కడ కరెక్ట్ ఎట్ట ఉంది? చైనాలో అసలు కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉందని ఎవడు అనుకుంటాడా? ది మోస్ట్ రిచెస్ట్ పీపుల్ ఆర్ ఇండివిజువల్లీ రిచెస్ట్ పీపుల్ ఆర్ ఇన్ చైనా, వేర్ కమ్యూనిస్ట్ పార్టీ ఈజ్ రూలింగ్ ద కంట్రీ. ఏమంటారు దీన్ని? అందుకని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే పిపిపి మోడల్లో పెట్టుకుంటుంటే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ లేదు కదా. నేను అనేది ఇప్పుడు మాటలు చెప్పడానికి ఎవడైనా విమర్శించవచ్చు, ఏదైనా విమర్శించవచ్చు. కానీ ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వాళ్ళకి తెలుసు దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు. అందుకని అందరికీ మేలు చేయాలి అనే ఉద్దేశంతో 3 Pలు పెట్టారు. కాబట్టి ఏమాత్రం అనుమానం లేదు, ఎవరు సందేహించాల్సినటువంటి పని లేదు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలు కూడా దివ్యంగా, సవ్యంగా, బ్రహ్మాండంగా, మంచి సదుపాయాలతోటి, మంచి అందమైనటువంటి బిల్డింగులతోటి, మెరుగైనటువంటి టీచింగ్ ఫెసిలిటీస్ తోటి వైద్య కళాశాలలు పూర్తి